హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మా వీడియోస్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఇంకా మరి కొంతమందికి రీచ్ అవ్విద్ది. ఇంకా పైన అయితే వర్క్ చేస్తున్నారు కదండి, రేక్ అయితే వేద్దాం అని చెప్పేసి వర్క్ అయితే బిగిన్ చేశారు కదా. రోజు కొంచెం కొంచెం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన సెలవు ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అట్లా చేసుకుంటున్నారండి. పనులను ఎవరిని పెట్టుకోలేదు కానీ దాదాపు ఈయన చేసేస్తారు. ఇంకా కావాలంటే ఇంకా నేను ఎప్పుడన్నా ఏమన్నా అందించడానికి రెంచీలని ఇంకా కటింగ్ మిషను అలాంటివి ఏమన్నా అందియాలంటే ఇంకా నేనైతే ఆయన చేతి కిందకి అయితే వెళ్తాను. ఇంకా ఆయనే చేస్తారండి. ఇక కిందకు వచ్చేసాను. ఇంకా వంట టిఫిన్ కూడా అవ్వలేదు, అప్పటికి 9 అయిపోయింది. ఇంకా 9 అయినా ఇంకా టిఫిన్ అవ్వలేదు. టిఫిన్ కూడా పిండి రుబ్బాలి. ఇక వంట అయితే బిగిన్ చేస్తున్నా. కూర వచ్చేసి బెండకాయ పులుసు డాడీ రేపు ఎద్దులే, రాత్రిగా కూర వండేము. రాత్రే కదా కూర వండింది, బెండకాయ కూర. రేపు ఎద్దులే బెండకాయ పులుసు అన్నాడు డాడీ. పండు వచ్చేసి బెండకాయ పులుసు ఏమన్నాడండి. రాత్రి ఇక బెండకాయ కర్రీ అయితే వండాను. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ వద్దంటే ఇంకా గోరుచిక్కుడుకాయ కూర అయితే వండుతున్నాను. ఇంకా పొద్దెక్కిపోయిందండి, 9 దాటిపోయింది. పప్పు అయితే కడగాలి. ఇప్పుడు వచ్చేసి పప్పు కడగాలి, టిఫిన్ వేయాలి. ఇంకా తానికైతే వెళ్ళాడు పండు వచ్చేసి. ఇంక నేనైతే పప్పు కడిగేస్తున్నాను. చూసారు కండి, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది. ఉదయాన్నే ఇక పక్షులకి వాటర్ అయితే పెట్టేశాను. ఇంకా కొర్రలు అట్లాంటివి కూడా మేము ఎప్పటి నుంచే పెడతామండి వాటర్ పెట్టేసి. కాకపోతే ఆ కుండ అయితే ఇచ్చారని చెప్పేసి వాటర్ అయితే పెట్టాను. మీలో ఎవరన్నా వేసవకాలం పక్షులకి వాటర్ పెడితే మంచిదండి. వాటర్ కానీ ఫుడ్ కానీ పెడతా ఉండండి. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పులు అయితే కడిగేశాను. పాలు కూడా కాగిపోయినాయి, తోడేయాలండి ముఖ్యంగా అయితే. ఇంకా వేసవకాలం కదా, 1 or 2 అవర్స్లో అయితే మనకి పాలు తోడుకుంటే వెళ్ళని చెప్పేసి ఇగోండి ఆరాలి కదా తోడేయాలంటే. ఇక నేను వెడల్పాటి గిన్నెలో పాలు అయితే తీసుకుంటున్నాను, తొందరగా చల్లారుతాయి అని చెప్పేసి. గోరచ్చగా వేయాలి కదా తోడు. ఇంకా పాలు అయితే చల్లారితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి దుప్పట్లు అయితే ఉతికేసానండి. ఇంకా కిందే ఆరేసాను. ఇంకా కింద అయితే కొంచెం చల్లగా కూడా ఉంటుంది, అయినా తొందరగా ఆరిపోతాయండి. ఇక ఆరేసాను. ఇడ్లీకి అయితే పప్పు అయితే వేసాను. ఇక్కడ నలిగిపోయాక తీసేస్తున్నా. రవ్వది కడిగేసేసాను. ఇడ్లీ అయితే వేసేయాలి. పండు ఏమో ఆకలి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇంకా రెండోసారి అయితే మిషన్ అయితే వేసేసాయండి, వాషింగ్ మిషన్. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను. నాకేమో ఇడ్లీ పిండి కొంచెం పులిస్తే బాగుంటుంది అనిపించింది, కానీ మా ఇంట్లో పండు మా ఆయన గారు పులిపోయిన అప్పటికప్పుడు వేసినా కానీ బాగానే ఉంటుంది అంటారు. ఇక్కడ వచ్చి పాలు అయితే తోడేసాయండి. కొంచెం తోడేసేసి 2 సార్లు 3 తొడవలు అయితే మనం గ్లాసులతో కానీ తిరగబోసుకున్నామంటే తొందరగా తోడుకుంటాయి. చింతపండు చారు పెడదామని చెప్పేసి కరివేపాకు అయితే తీసుకున్నా అండి. గోరుచిక్కుడుకాయలు అయితే ఒక విజిల్కే ఉడికిపోయినాయి, ఒక విజిల్ వేపించి తీసేసాను. ఇంకా చల్లారాక వలవాలి. ఇంకా చింతపండు చారుకి అయితే టమాటా ఇంకా చింతపండు కలిపి పెడదామని చెప్పేసి తీసుకున్నా. అయితే రసం పొడి చేసుకుంటున్నాను అండి. కొన్ని 10 మిరియాలు, చాక, లవంగా వేసుకున్నాను. 2 స్పూన్లు ధనియాలు అయితే వేసుకున్నాను. ఇంకా 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను. చిన్న అల్లం ముక్క, 2 రెబ్బలు వచ్చేసి వెల్లుల్లిపాయ రెబ్బలండి. ఇంకా కందిపప్పు ఉంది కదండి, అది ఒక 2 స్పూన్లు కందిపప్పు వచ్చేసేసి ఈ మొత్తం కలిపేసి మనం మిక్సీ పట్టుకోవాలండి. కచ్చపచ్చగా అట్లా చెక్క ముక్కగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా నేను చింతపండు కూడా వేసుకొని టమాటాలు కొంచెం వాటర్ వేసేసి ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అండి. అవి చల్లారిపోయాక కొంచెం ఉల్లిపాయ వేసుకున్నాను. ఒక చెక్క ఉల్లిపాయ అయితే ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను. 2 రెబ్బల కరివేపాకు, సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. నేనైతే ఇదే విధంగా పెట్టుకుంటాను చింతపండు చారు. ఇలా గనక చింతపండు చారు పెట్టుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. నా పద్ధతిలో అయితే నేను ఇలాగ చేసుకుంటాను అండి, చాలా బాగుంటాయి. మీరు ఎవరన్నా కావాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మా ఇంట్లో అయితే అందరు ఇష్టంగా తాగుతారండి. మా పండుగ అయితే గ్లాసులో కూడా పోసుకొని తాగుతాడు, అంత ఇష్టం చింతపండు చారు అయితే. ఇంకా సరిపడా మనం పులుపు సరిపడా వాటర్ అయితే పోసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టుకొని మరగపెట్టుకోవాలి. అవి మరుగుతున్నాయి కదా అని చెప్పేసి ఇక టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి టిఫిన్ అయితే పెడుతున్నాను. ఇడ్లీ అయితే చల్లారాక తీయాలండి. వేడి మీద తీసామంటే ఇంకా ఇడ్లీ రేకులు కంటుకుపోయి ఇంకా ఇడ్లీ అల్లే ఉంటుందండి, అది వచ్చేసి సుద్దలుగా ఉంటుంది. ఇక నేను వచ్చేసి ఇడ్లీలోకి బీరకాయ పచ్చడి అయితే చేశాను. ఇంకా అదైతే వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము. ఇక చింతపండు చారు అయితే పెట్టా కదండి, అవి అయితే మరుగుతున్నాయి పక్కన. ఇంకా పక్కన అయితే కూర అయితే వేయాలి. ఇంకా ఇడ్లీ అయితే తింటున్నారు పండు అని వాళ్ళ డాడీ వచ్చేసేసి.
ఇంకా ఇడ్లీ తిన్న తర్వాత పండు వాళ్ళ డాడీ వచ్చేసి ఎర్ర అటుకులు ఉంటాయి కదండి, నవార్ రైసు అటుకులు, ఇంకా అవైతే డైలీ తింటారండి. పెరుగులో అయితే మీకు చూసే ఉంటారు నా వీడియోస్లో. ఇంకా పెరుగులో కలిపేసుకొని కొంచెం బెల్లం ముక్కేసుకొని ఇంకా అలా అయితే తింటారు. ఇంకా అదైతే కలిపిచ్చేసాను. ఇంకా నేను వచ్చేసి గోరుచిక్కుడుకాయలు ఈనెలు అయితే తీస్తున్నానండి. ఇట్లా కూడా బాగుంటుంది. ఒక్కోసారి లేతగా ఉంటే ముక్కలుగా కోసుకుంటాను, కొంచెం ముదిరినట్టు అనిపిస్తే గోరుచిక్కుడుకాయలు ఇలా అయితే ఈనెలు తీసుకుంటాను. ఇప్పుడైతే మొత్తం తీయేసానండి. ఈనెలు వచ్చేసి తాలింపు అయితే వేసుకోవాలి. ఈలోపు పండు అయితే ఇవి సమోసాలు ఉన్నాయండి, సమోసాలను ఇంకా రోల్స్, కార్న్ సమోసా కార్న్ రోల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అయితే ఫ్రై చేయమంటున్నాడు. ఇంకా రాసుకుంటా తింటా ఉంటాను ఫ్రై చేయమని చెప్పేసి అంటేను. ఇంకా అయితే ఫ్రై చేసి ఇద్దామని చెప్పేసి కవర్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. చూడండి ఇట్లా అయితే ఉన్నాయి. లోపల రెడీమేడ్గా అమ్ముతారండి ఇవి. ఇంకా అవైతే తెచ్చారు. ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను. ఇవైతే చాలా బాగున్నాయండి. ఇట్లా రెడీమేడ్గా కూడా ఎప్పుడైనా దొరికితే మనం తెచ్చుకొని ఇట్లా మనం ఇంట్లో మనం ఏ ఆయిల్ వాడితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా బయట నుంచి అయితే కాక నూనె అవన్నీ ఉంటాయి కదండి, చాలా వేసి కాసేసి మరగపెట్టేసిన ఆయిల్లోనే మళ్ళీ వేస్తూ ఉంటారు. ఇంకా అట్లా కన్నా మనం ఇంట్లో ఇలా కాల్చుకుంటే బాగుంటుంది కదా. ఇక ఇలా అయితే మేము అప్పుడప్పుడు ఎప్పుడన్నా కావాల్సినప్పుడు ఇలా తెచ్చుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటాము. ఇంకా పండుగైతే ఇచ్చేసాను. ఇంకా మరుగుతుంది కదండి చారు వచ్చేసి. ఈ చింతపండు చారు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎట్లా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పక్కన తాలింపు అయితే వేసేసాను గోరుచిక్కుడుకాయకి. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగాక కొంచెం పసుపు అయితే వేసేసి గోరుచిక్కుడుకాయలు అయితే మనం ఈనెలు తీసి పెట్టుకున్నాం కదా ముందే, అవి వేసేసుకొని కలుపుకోవాలండి. తగినంత ఉప్పు కూడా వేసుకొని మనం బాగా వేపుకోవాలి. వేగేటప్పుడే కొంచెం కారం సరిపడా వేసుకోవాలి. వేసుకొని కారం వేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. అయితే కూర అయితే అయిపోయిద్ది. ఇక భోజనం అయితే తినేస్తున్నామండి. ఇక మేమైతే తినేసాము. పండు లేట్గా తింటాడు, ఇంకా అందుకని చెప్పేసి వాడైతే తింటా ఉన్నాడు. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.